ఈ రోజు మహాభారతంలోని 29వ అధ్యాయం. బలరామ మరియు కృష్ణుడు వాళ్ళ పరివారంతో పాండవులు ఉండే అడవికి వస్తారు. బలరాముడు పాండవుల్ని చూసి తీవ్ర మనోవేదనకి గురయ్యి కృష్ణుడితో ఇలాగంటారు: ఓ కృష్ణ, జీవితంలో ధర్మం, దుష్టత్వం వ్యతిరేక ఫలాలను ఇస్తాయి. కానీ దుష్ట దుర్యోధనుడు పట్టు వస్త్రాలు, బంగారం ధరించి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఇంకోవైపు ధర్మ మార్గంలో నడిచే యుధిష్ఠరుడు అడవిలో నివసిస్తున్నారు, చెట్టు బెరడు ధరించి. అర్హత లేని వాళ్ళ జీవితం శ్రేయస్సుగా ఉంది, అర్హత ఉన్న వాళ్ళు పేదరికాన్ని గడుపుతున్నారు. ఇలాంటివి చూసినప్పుడే దేవుడి మీద నమ్మకం కోల్పోతాం. మృత్యుదేవుడైన యమధర్మరాజు ముందు ధృతరాష్ట్ర ఆయన ప్రవర్తనను ఎలా సమర్థించుకుంటాడు? ఆయనతో ముఖాముఖి ఉన్నప్పుడు పర్వతాలు, భూమి కూడా బాధపడుతున్నాయి. తప్పు చేయని పాండవులు ఇలా అడవిలో ఉన్నందుకు. వాళ్ళతో పాటు అగ్నిలో నుంచి పుట్టిన ద్రౌపది కూడా కష్టాలు పడుతుంది. సత్యకి ఎవరైతే వాళ్ళతో పాటు ఉంటారో ఇలాగంటారు: ఓ బలరామ, ఈ మాటలకి సమయం లేదు. యుధిష్ఠరుడు మన కర్తవ్యాన్ని చెయ్యమనే అంతవరకు మనం ఎందుకు ఆగాలి? నువ్వు, కృష్ణుడు, ఇంకా చాలా మంది మిత్రులు బ్రతికే ఉన్నారు. పాండవులు వాళ్ళ సమయాన్ని అడవిలో ఎందుకు వృధా చేసుకోవాలి? మన బలగంతో దుర్యోధనుడి మీద దాడి చేద్దాం. మన సైన్యం చాలా బలమైనది. కౌరవుల్ని మనం నాశనం చేయగలుగుతాం. కర్ణుడు తలని నరకాలి. దుర్యోధన ఆయన అనుచరుల్ని యుద్ధ భూమిపై చంపి రాజ్యాన్ని అభిమన్యుడికి ఇద్దాం. పాండవులు ఒకవేళ అడవిలోనే ఉండాలి అని అనుకుంటే అడవిలోనే ఉంటారు. పురుషుడు పరాక్రమవంతుడిలాగా ఉండడమే తగినది. వాసుదేవుడు ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా వింటారు. ఆయన ఇలాగంటారు: నువ్వు చెప్పింది సరైనదే, కానీ పాండవులు ఇతరుల చేతుల్లో నుంచి వచ్చిన దాన్ని స్వీకరించడానికి ఇష్టపడరు. వాళ్ళ సొంతంగా వాళ్ళ ప్రయత్నాలతో గెలవాలి అని అనుకుంటారు. వీరజాతి పుట్టుక అయిన ద్రౌపది కూడా అదే కోరుకుంటది. ప్రేమ మరియు భయం వలన యుధిష్ఠరుడు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ వదలడు. పాండవుల వనవాసం, అజ్ఞాతవాసం పూర్తయినాక పాంచాల రాజు, కేకయ, చెడి రాజు, మనం అందరం కలిసి పాండవులకి సహాయం చేద్దాం, శత్రువుల్ని జయించడానికి. యుధిష్ఠరుడు శ్రీకృష్ణుడి మాటలకి సంతోషిస్తారు. శ్రీకృష్ణుడు నా మనసులో ఉన్నదే చెప్పారు అని అనుకుంటారు. ఆయన ఇలాగా అంటారు: నిజం అనేది శ్రేయస్సు, శక్తి కంటే గొప్పది. దాన్ని మనం అన్ని రకాలుగా కాపాడుకోవాలి. మనం ఎప్పుడైతే పోరాడాలి అని అనుకుంటామో అప్పుడు మీరందరూ సిద్ధంగా ఉంటారు అని నాకు తెలుసు. అలా యుధిష్ఠరుడు వాళ్ళకి వీడ్కోలు చెప్తారు. అర్జునుడు ఇంకా హిమాలయాల్లో దూరంగానే ఉన్నారు. భీముడు ఆందోళన మరియు అసహనం ఆయన భరించలేకపోతాడు. భీముడు యుధిష్ఠరుడితో ఇలాగా అంటాడు: నీకు తెలుసు కదా, మన జీవితం అర్జునుడి మీద ఆధారపడి ఉందని. అర్జునుడు వెళ్లి చాలా కాలమైంది, అయినా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ ఆయన్ని గనక మనం కోల్పోయి ఉంటే పాంచాల రాజు, సత్యకి, శ్రీకృష్ణుడు వీళ్ళు ఎవ్వరూ మనని కాపాడలేరు. ఆ నష్టం వల్ల నేను కూడా జీవించలేను. మన కష్టాలు, మన బాధలు అన్నీ ఆ పిచ్చి పాచికల ఆట వల్ల వచ్చింది. వెంటనే అర్జునుడిని పిలిచి ధృతరాష్ట్ర కొడుకుల పైన యుద్ధానికి ప్రకటించు కృష్ణుడి సహాయంతో. దుర్మార్గుడైన శకుని, కర్ణుడు, దుర్యోధనుడు నీ వధించినాకే నేను సంతృప్తిగా ఉండగలను. ఈ కర్తవ్యం అయినాక కావాలంటే నువ్వు ఈ అడవిలో నీ సన్యాస జీవితాన్ని కొనసాగించవచ్చు. మోసం చేసిన శత్రువుల్ని చంపడం పాపమేమీ కాదు. నేను అథర్వణ వేదం గురించి కూడా విన్నాను. సమయాన్ని తగ్గించవచ్చు. ఒకవేళ కుదిరితే దాని వల్ల 13 సంవత్సరాలని 13 రోజులకి తగ్గించవచ్చు. నువ్వు కూడా నన్ను 14వ రోజు దుర్యోధనుని చంపడానికి అంగీకారం ఇస్తావు. భీముడు చెప్పిన ఈ మాటలు విన్నాక ధర్మపుత్ర ఆయన్ని ప్రేమగా కౌగులించుకొని ఇలాగా అంటారు: ప్రియమైన సోదరుడా, 13 సంవత్సరాలు అయిన వెంటనే వీరుడైన అర్జునుడు ఆయన గాంధీవతో, అలాగే నువ్వు పోరాటం చేసి దుర్యోధన్ని వధిస్తారు. సహనంతో ఉండు. దుర్యోధన ఆయన అనుచరులు పాపంలో మునిగిపోయారు. వాళ్ళు తప్పించుకోలేరు. నేను నీకు హామీ ఇస్తున్నాను. అలా సోదరుల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఋషి బృహదస్వ పాండవులు ఉండే నివాసానికి వస్తారు. సాంప్రదాయమైన మర్యాదలు అందుకుంటారు. కొంత సమయం అయినాక యుధిష్ఠరుడు ఆయన్ని ఇలాగా అడుగుతారు: ఋషివర్య, మా శత్రువులు మోసపూరితమైన పాచికల ఆటతో మమ్మల్ని మోసం చేసి మా రాజ్యాన్ని, మా ధనాన్ని తీసుకున్నారు. వీరులైన నా సోదరులు పాంచాలి అలాగే నేను కూడా ఈ అడవికి వచ్చేలాగా చేశారు. దివ్య అస్త్రాల కోసం అర్జునుడు వెళ్లి చాలా కాలమే అయింది, ఇంకా తిరిగి రాలేదు. ఆయన గురించి మేము చాలా ఆలోచిస్తున్నాం. నా తమ్ముడు దివ్య అస్త్రాలతో తిరిగి వస్తాడా? ఎప్పుడు వస్తాడు? నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా ఇంత దుఃఖాన్ని భరించి ఉండరు. గొప్ప జ్ఞాని ఇలా
ఇలాగ అంటారు, నీ మనసుని దుఃఖంలో మునిగిపోనివ్వమాక. అర్జునుడు తిరిగి వస్తాడు దివ్య అస్త్రాలతో. సమయం వచ్చినప్పుడు మీ శత్రువుల్ని కూడా మీరు జయిస్తారు. ఈ ప్రపంచంలో నీ అంత దురదృష్టవంతుడు లేరు అని నువ్వు అనుకుంటున్నావు కదా, అది నిజం కాదు. ప్రతి ఒక్కరికి కష్టాలు పరీక్షలు పెడతానే ఉంటది. ఒకళ్ళు వాళ్ళ కష్టాల గురించి చెప్పినా చూసినా కూడా ఆ కష్టాలని అనుభూతి పొందిన వాళ్ళకే తెలుస్తది. నువ్వు నిశ్శబ్ద రాజ్యానికి రాజైన నలరాజు గురించి విన్నావా? ఆయన నీకంటే అడవిలో చాలా దుఃఖాన్ని చూశాడు. ఆయన పుష్కర చేతిలో పాచికల ఆటలో మోసపోయాడు. ఆయన ధనాన్ని, ఆయన రాజ్యాన్ని మొత్తం కోల్పోయి అడవికి వచ్చాడు. ఆయనతో పాటు ఎవరు సోదరులు లేరు, అలాగే బ్రాహ్మణులు కూడా లేరు. ఆయన జీవితం చీకట్లోనే గడిచింది. ఆ కష్టాల వల్ల ఆయన ఏం చేస్తున్నాడో కూడా ఆయనకి తెలిసేదే కాదు. అతనితో పాటు ఉండే భార్యని కూడా విడిచిపెట్టాడు. అలా అడవిలో పిచ్చివాడులాగా తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు నువ్వు ఉంటున్న పరిస్థితిని ఆయనతో పోల్చుకో. నీతో పాటు వీరులైన సోదరులు ఉన్నారు, నీ ప్రియమైన భార్య ఉంది, అలాగే బ్రాహ్మణులు కూడా నీతో పాటు ఉన్నారు. మన గురించి జాలిపడ్డం సహజమే, కానీ నువ్వు అంత కష్టాల్లో ఏమీ లేవు. ఓ పాండవ, అలా రాజైన నాల బాధల్లో అలసిపోయి నీకంటే బాధాకరమైన జీవితాన్ని గడిపారు. అయినా కూడా విజయాన్ని సాధించారు. ఆయన జీవితం సంతోషంగా ముగిసింది. నీకు అన్ని తెలివితేటలు ఉన్నాయి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీకు ప్రియమైన వాళ్ళు. నువ్వు నీ సమయాన్ని ధ్యానంలో గడిపావు, ధర్మ మార్గంలో ఉన్నావు, వేదాలు నేర్చుకున్న బ్రాహ్మణులతో ఉన్నావు. మీ కష్టాలు మరియు శ్రమలను ధైర్యంగా భరించండి. ఈ ప్రపంచంలో చాలా మందే మనుషులు ఉన్నారు కష్టపడుతున్న వాళ్ళు మీకంటే. అలాగా ఋషి యుధిష్ఠిరుణ్ణి సంధాయిస్తారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.